ప్రతి అమావాస్య సందర్భంగా ఫతేనగర్కు చెందిన టీమ్ 8 సోషల్ ట్రస్ట్ సభ్యులైనటువంటి నాగేషు, వాసు, నాగరాజు, సంతోషు, సుబ్బయ్య, కాశీనాథు, పుల్లయ్య, సత్యంల ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్య సందర్భంగా బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అమావాస్య అన్నదాన కార్యక్రమానికి బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ గిరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ భానుప్రసాద్, ఆర్ఎన్సీ హాస్పిటల్ డాక్టర్ హర్నాథ్తో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టీమ్ 8 సోషల్ ట్రస్ట్ సభ్యులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని, అన్నదానం చేయడం అంటే ఏదో పప్పు సాంబార్తో కాకుండా పెళ్లిళ్లలో పెట్టేటువంటి విందు భోజనం పెట్టడం చాలా గొప్ప విషయం అన్నారు. అంతేకాకుండా నిరుపేదలై ఉండి పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేయలేని స్థితిలో ఉంటే ఈ టీమ్ 8 సోషల్ ట్రస్ట్ సభ్యులు అన్ని వారే సమకూర్చి పెళ్లిళ్లు కూడా చేస్తున్నారన్నారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వీరికి సహకరిస్తున్న వారిని ఆ దేవుడు చల్లగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఎన్సీ డాక్టర్ హరినాథ్ రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలనే విషయాన్ని ప్రజలకు వివరించగా, రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ ప్రజలకు వివరించారు.
నేడు బాలానగర్ లిమిట్స్లో ఈ టీమేట్ స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉన్నదో అది అనేక ధార్మిక కార్యక్రమాలు, అదేవిధంగా సమాజ హితమైన చాలా సంస్కారవంతమైన కార్యక్రమాలు అది గత 10 సంవత్సరాలుగా చేస్తున్నది. దీనిలో భాగంగా వీళ్ళు పేదవారికి పెళ్లిళ్ళు చేయడం, అదేవిధంగా ఈ ఎండాకాలం ఇటువంటి మండుటెండలో వీళ్ళు కష్టపడి నీటి సదుపాయం, నీటిని ఇవ్వడం, అదేవిధంగా చలివేంద్రాలు పెట్టడం, అదేవిధంగా మనకు మజ్జిగ పంపిణీ చేయడం, ఇదే కాకుండా ఎవ్రీ అమావాస్య ఎక్కడన్నా సరే ట్విన్ సిటీస్లో వీళ్ళు భోజన కార్యక్రమాలు, అమావాస్య రోజు భోజనాలు ఒక 800 నుంచి 1100 మంది వరకు ఉచిత భోజన పథకాలు పెట్టడం అంటే చాలా అభినందనీయం. మా పోలీస్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము, అభినందనలు తెలుపుతున్నాము. ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ముందు తీసుకుపోతూ టీమ్ 8 అన్నది 8 మందితో ఏర్పడి గత 11 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఈ చేయడం అన్నది అంటే సమాజానికి మనం ఏం చేయాలి అన్న దాంట్లో ఎటువంటిది ఆశించకుండా వాళ్ళే స్వయం ఏదైతే జాబులు చేసుకొని సంపాదించిన దానిలో నుంచి కొంత అమౌంట్ తీసుకొని వీళ్ళు ఈ రోజున ఈ సమాజం కోసం పాటుపడడం జరుగుతుంది. సో చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మీ యొక్క టీమ్ 8 అన్నది మరింత అంటే ట్విన్ సిటీలోనే కాకుండా మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.